హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము ఇంకొక డ్రాఫ్టింగ్ గురించి తెలుసుకోబోదాం. ఈ క్లాస్ లో మనము కేవియట్ పిటిషన్ ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కేవియట్ పిటిషన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళు ఆ ల్యాండ్ ని కబ్జా చేస్తారని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. పక్కన వాళ్ళ ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసి ఇప్పుడు మీ ల్యాండ్ కోసం కూడా అలాగే చేస్తారనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, కబ్జా చేసే వాళ్ళు, మీరు ఆ ల్యాండ్ లో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ ల్యాండ్ మాదే అని చెప్పేసి కోర్టులో మీకు తెలియకుండా ఒక కేసు వేసి ఆ కేసులో ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకురావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, కోర్టుకి మీ తరపున ఒక కేవియట్ పిటిషన్ అనేది మీకు ముందే తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నా ల్యాండ్ తరపున మీకు దగ్గరికి కేసు తీసుకొని వచ్చి ఇంజెక్షన్ ఆర్డర్స్ కోసం అప్లై చేస్తే నాకు తెలియకోకుండా ఆ యొక్క నా వాదన వినిపించుకోకుండా మీరు ఆ పిటిషన్ లేదా ఆ జడ్జిమెంట్ అనేది మీరు కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి కోర్టుకి మీరు ముందస్తుగా కేవియట్ పిటిషన్ ద్వారా చెప్తారనమాట. లేదా కొన్ని సిచ్యువేషన్స్ ఏం జరుగుతుంది, మీకు వేరే వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటుంది, కోర్టు దగ్గరికి ఆ కేసు వెళ్ళి ఉంటుంది. సో ఆ యొక్క పర్టికులర్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏదో ఒక కోర్టులో మీకు ఫేవర్ఫుల్ గా ఒక జడ్జిమెంట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు హయ్యర్ కోర్ట్స్ కి అప్రోచ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి కొంచెం పలుకుబడి అట్లా ఏదైనా ఉంటే కనుక, సో మీకు తెలియకోకుండా కొన్నిసార్లు కోర్టు మీకు ఎటువంటి సమాన్స్ రాకుండా, ఎటువంటి లెటర్స్ రాకోకుండా వాళ్ళు మేనేజ్ చేసి ఎక్స్పార్టీ ఆర్డర్స్ అనేది తీసుకొని ఇంజెక్షన్ ఆర్డర్ అనేది టెంపరీ ఇంజెక్షన్ లేదా ఇంటరిమ్ ఇంజెక్షన్ తీసుకొని వస్తారనమాట. సో అప్పుడు మీరు ముందస్తుగా ఏం చేయాలి, సో కోర్టులో నాకు ఆల్రెడీ నాకు ఫేవర్ఫుల్ గా జడ్జిమెంట్ వచ్చింది. ఒకవేళ రెస్పాండెంట్ మీకు తెలుస్తుంది కదా, ఎవరి మీద కేసెస్ మీరు ఆల్రెడీ గెలిచి ఉంటారు, ఆయన నేమ్ అడ్రస్ అంతా తెలిసి ఉంటుంది. సో పర్సన్ వస్తే కనుక నాకు తెలియకోకుండా మీరు కోర్టు ప్రొసీడింగ్స్ చేయొద్దు, నా వాదన విన్న తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అని చెప్పి ఈ కేవియట్ పిటిషన్ ని యూజ్ చేసుకో. ఇలా డిఫరెంట్ కైండ్స్ లో మీరు ఈ కేవియట్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఈ కేవియట్ పిటిషన్ అనేది ఎలా డ్రాఫ్ట్ చేయాలనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్, యాజ్ యూజువల్, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. నేను ఇక్కడ ఎందుకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తీసుకున్నానంటే, నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అలాంటిది. అంటే ఇంతకుముందు వేరే కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అనే దాని విధంగా నేను డ్రాఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్. మీరు హయ్యర్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మెన్షన్ చేసుకోండి, అండ్ అలాగే డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. అలాగే ఏ పిటిషన్ అనేది, ఇక్కడ కేవియట్ పిటిషన్ కాబట్టి కేవియట్ పిటిషన్ అండర్ సెక్షన్ 148A ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఆ సెక్షన్ కూడా మెన్షన్ చేసుకోండి. ఇది పిటిషన్ నెంబర్ అనమాట. ఇది మీరు కోర్టులో ఇది పిటిషన్ ఫైల్ అయ్యాక వాళ్ళు నెంబరింగ్ అనేది ఇస్తారు. సో అప్పుడు మీరు ఇది ఫైల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పటి వరకు ఎంటీ పెట్టుకోండి. అండ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్, ఎవరి తరపున అయితే మీరు కేవియటర్ ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ తో సహా మెన్షన్ చేయండి, ఆక్యుపేషన్ కూడా. అండ్ నెక్స్ట్ ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో ఆయన యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. సో నెక్స్ట్, ద కేవియటర్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ యాజ్ ఫాలోస్. సో ఆయన యొక్క ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబర్ లో 1 acre ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ ఎలా వచ్చింది, ఆ ల్యాండ్ వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది. సో లాఫుల్ గానే తీసుకున్నారు, ఎటువంటి ఇల్లీగల్ యాక్ట్ చేయలేదు ఆ ల్యాండ్ కోసము. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక సివిల్ సూట్ ఉన్నది, ఆ యొక్క సివిల్ సూట్ నెంబర్ మెన్షన్ చేసుకోండి, నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ వాజ్ ఫైల్డ్ బై ద కేవియేటర్ అగైనెస్ట్ ద రెస్పాండెంట్ సో పర్సన్. సో ఆయన seeking permanent injunction against encroachment, the Honorable Junior Civil Judge Court ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చారు ఇన్ ఫేవర్ టు ద కేవియేటర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ యొక్క రెస్పాండెంట్ మళ్ళీ హయ్యర్ కోర్ట్స్ లో అప్రోచ్ అవుతే గనక, నేను ముందస్తుగా పిటిషన్ ఇస్తున్నాను, నాకు చెప్పుకోకుండా, మీరు నా వాదన వినుకోకుండా ఎటువంటి ఇంటరిమ్ రిలీఫ్ కొని ఎక్స్పార్టీ ఆర్డర్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి మీరు కోర్టుని ప్రే చేస్తున్నట్లు ఒక డ్రాఫ్టింగ్ ఇలా చేసేసి డీటెయిల్స్ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్, ప్లేస్ అండ్ డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద కేవియేటర్, ఎవరైతే మీ యొక్క క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ డీటెయిల్స్, అండ్ ఇక్కడ అడ్వకేట్ నేమ్ అండ్ ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ స్టాంప్, ఇవి వేసి మీరు కోర్టులో ఈ కేవియట్ పిటిషన్ అనేది, ఒక్కసారి మీరు కేవియట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత 90 days వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ 90 days తర్వాత ఇంకొక కేవియట్ పిటిషన్ అనేది వేసుకోవాలన్నమాట. So this is about caveat petition. That's all. Thank you so much for watching my videos. Please follow for more legal updates. మీకు ఏదైనా పిటిషన్ మీద డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, దాని మీద మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం.